ప్రస్తుతం దేశరాజపల్లిలో మనం ఉన్నాం. ఇక్కడ రైతు శంకరయ్య గారు ఉన్నారు. దాదాపు వీరు 2 సంవత్సరాల నుంచి ఈ పొద్దుతిరుగుడు పువ్వులు 3.5 ఎకరాల పొద్దుతిరుగుడు పువ్వులు అయితే సాగు చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాల కింద నుంచి కొత్తగా పంట సాగు చేస్తున్నారు. కాకా ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలకి వేస్తున్నావు? ఇది ఇది 2వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం దున్ని పెట్టినాం, రాలేదు. ఇప్పుడు ఇక కోయకాలు దున్నిందానే కోయకాల్లో పెట్టినాం. ఇప్పుడు ఇది 3 నెలల ఇప్పుడు ఇది సిండికేట్ 3 నెలల లోపట్నే వస్తుంది. 3 నెలల లోపట్నే వస్తుంది. ఇంకో వేరే ఇత్తనం అది 3 నెలలు. 3 నెలలు నువ్వు ఇప్పుడు ఎట్లా లాస్ట్ టైం నువ్వు పంట తీసుకున్నావా? తీసుకున్నాము. అప్పుడు ఎట్లా పంట ధర మంచిగా నచ్చిందా? ఎట్లా ఎంత వచ్చింది అప్పుడు? అప్పుడు 7,000 క్వింటలు. 7,000 క్వింటలు అంటే నీకు పెజంకి నమ్మకొచ్చినాం. మాకు మార్కెట్ కాలేదు. ఇప్పుడు మార్కెట్ కావాలని పెట్టినాం. మా ఊళ్ళో ఇప్పుడు 70 ఎకరాలు ఉన్నది. మీ ఊర్లో 70 ఎకరాల తోట ఉంది ఇప్పుడు. అందుకే అంటున్నారు మన కొంతమంది మనోళ్ళతో కూడా మాట్లాడినా 70 ఎకరాలు ఉంది. ఇప్పుడు నీకు 3 ఎకరాలకు కలిపి ఎన్ని క్వింటాల వచ్చినాయి? నీడు నాశ ఉన్నది. అంత ఒయ్యారు బాగున్నది. దున్నిపేట అంత బాగా ఇక రాలే. 16 క్వింటాలు వచ్చింది. 16 క్వింటాలే వచ్చినాయి 3 ఎకరాలకు. అంటే 3 ఎకరాల కంటే దగ్గర నీకు 25 క్వింటాల దాకా రావాలి కదా? రావాలి. ఇప్పుడు ఎట్లా మరి మంచిగా అనిపిస్తుందా పంట? ఇప్పటికి దుట్టి ఏర్పాటు జరిగి తక్కువ నష్టట్టుంది. అది రావాలి. అది బాగా పెరిగింది. నా పైన పెరిగింది. ఇప్పుడు మరి మళ్ళీ ఎందుకు వేసినావు? పోయినసారి తక్కువ వచ్చింది కదా. తక్కువ వచ్చి పెట్టమంటారు కదా, నీళ్ళు పెట్టమంటారు. అందరిని మనోళ్ళు పెడుతున్నారు కదా. అందరితోనే ఓడిసిపోద్ది. నీళ్ళ కరువు ఉంటది కదా. అది నీకు నీళ్ళ కరువు ఉంది? నీళ్ళ కరువు. అదే ఇందాక మన వేరే రైతులతో కూడా మాట్లాడినాం. నీళ్లు తక్కువ ఉన్నప్పుడే పంట పెట్టుకోవాలి. తక్కువ ఉన్నప్పుడే. అదే 4 తళ్ళ లోపల అయిపోద్ది. 4 తడులు అంటే తడులు అంటే ఇక్కడ ఏంటంటే ఒక 4 సార్లు వాడిస్తే అయిపోతుంది. 4 సార్లు వాడిస్తే అయిపోతుంది. అంటే ఒక పంటకి 4 తడులు అంటే ఆ పంట మొత్తం అయ్యే లోపు అంటే ఒక సపోజ్ మన పొద్దుతిరుగుడు పువ్వు ఉంది, 3 నెలల పంట. 3 నెలల పంటకి 3 సార్లు గాని 4 సార్లు గాని నీళ్లు పారియాల. దాన్ని 3 గాని 4 తడులు నీళ్లు పారియాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ దేశరాజపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది హార్వెస్టింగ్ దశలో ఉన్నటువంటి పొద్దుతిరుగుడు పువ్వు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఇది హార్వెస్టింగ్ వస్తుంది. ఇట్లా హార్వెస్టింగ్ వచ్చినప్పుడు మీరు ఇట్లా చూస్తున్నట్టు పంట మొత్తం పువ్వు కిందికి వంగిపోయి ఉంటది. మన వరి ఎట్లా హార్వెస్టింగ్ చేస్తారో హార్వెస్టింగ్ మిషన్ లో ఈ పువ్వు ఇక్కడ వరకు కోసి ఆ హార్వెస్టింగ్ మిషన్ లో వేసి దీన్ని హార్వెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత తీసుకెళ్లి మార్కెట్ లో వేసి అక్కడ వచ్చిన ధరకి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది.